ఓం శాంతి 1-2-2024 మధురమైన పిల్లలు, ఇప్పటివరకు ఏదైతే చదివారో అదంతా మర్చిపోండి. పూర్తిగా బాల్యంలోకి వెళ్ళిపోండి. అప్పుడే ఈ ఆత్మిక చదువులో పాస్ అవ్వగలుగుతారు. ప్రశ్న: ఏ పిల్లలకైతే దివ్య బుద్ధి లభించిందో వారి గుర్తులేమిటి? జవాబు: ఆ పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని ఈ కళ్లతో చూస్తూ కూడా చూడరు. పాత ప్రపంచం ఇక అంతమవ్వనున్నది అని వారి బుద్ధిలో సదా ఉంటుంది. ఈ శరీరం కూడా పాతది, తమో ప్రధానమైనది. అలాగే ఆత్మ కూడా తమో ప్రధానమైనది. వీటిపై ప్రీతినేముంచాలి? ఇటువంటి దివ్యబుద్ధి కల పిల్లల పట్లే తండ్రి హృదయం కూడా జోడించబడి ఉంటుంది. ఇటువంటి పిల్లలే తండ్రి స్మృతిలో నిరంతరం ఉండగలరు. సేవలో కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. హద్దులోని సన్యాసులు ఇల్లు వాక్యులను వదిలేస్తారు. ఎందుకంటే వారు మేము బ్రహ్మంలో లీనమైపోతాం కావున ఈ ప్రపంచం నుండి అభిరుచిని విడిచిపెట్టాలి అని భావిస్తారు. వారు అభ్యాసం కూడా అటువంటిదే చేస్తారు. వెళ్లి ఏకాంతంలో ఉంటారు. వారు హఠయోగులు, తత్వజ్ఞానులు. బ్రహ్మంలో లీనమైపోతామని భావిస్తారు. అందుకే మమకారాన్ని తొలగించుకునేందుకు ఇళ్ళు వాకిళ్లను వదిలేస్తారు. వైరాగ్యం వస్తుంది, కాని మమకారం వెంటనే తొలగిపోదు. భార్య, పిల్లలు మొదలైనవారు గుర్తుకొస్తూ ఉంటారు. ఇక్కడైతే మీరు జ్ఞాన బుద్ధితో అన్నింటినీ మర్చిపోవాల్సి ఉంటుంది. దేని జ్ఞాపకము అంత త్వరగా పోదు. ఇప్పుడు మీరు ఈ అనంతమైన సన్యాసాన్ని చేస్తారు. స్మృతి అయితే సన్యాసులందరికీ కూడా ఉంటుంది. కాని బుద్ధి ద్వారా మేము బ్రహ్మములో లీనమవ్వాలి కావున మేము దేహబానాన్ని ఉంచుకోకూడదు అని వారు భావిస్తారు. అది హఠయోగ మార్గము. మేమీ శరీరాన్ని వదిలి బ్రహ్మంలో లీనమైపోతామని భావిస్తారు. తాము శాంతిధామానికి ఎలా వెళ్లగలరు అనేది వారికి తెలియనే తెలీదు. మనం మన ఇంటికి వెళ్ళాలి అని మీకిప్పుడు తెలుసు. విదేశాల నుండి వచ్చేవారు మేము వయా బాంబే వెళ్ళాలి అని భావిస్తారు. ఇప్పుడు పిల్లలని మీకు కూడా పక్కా నిశ్చయం ఉంది. వీరి పవిత్రత బావుంది, జ్ఞానం బావుంది, ఈ సంస్థ బావుంది అని చాలామంది అంటారు. మాతలు బాగా కష్టపడతారు. ఎందుకంటే అలసట లేకుండా అర్థం చేయిస్తారు. వారు తమ తనువు, మనసు, ధనములను ఉపయోగిస్తారు. అందుకే వారు మంచిగా అనిపిస్తారు. కాని మేం కూడా ఇటువంటి అభ్యాసం చేయాలి అన్న ఆలోచన కూడా వాళ్లకు రాదు. అలా ఏ ఒక్కరూ వెలువడతారు. తండ్రి కూడా అంటారు, కోట్లాది మందిలో ఏ ఒక్కరు, అనగా మీ వద్దకెవరైతే వస్తారో వారి నుండి ఏ ఒక్కరో వెలువడతారు. ఇకపోతే ఈ పాత ప్రపంచం అంతమవ్వనున్నది. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. సాక్షాత్కారం జరిగినా జరగకపోయినా అనంతమైన తండ్రి వచ్చారు అని వివేకం చెప్తుంది. తండ్రి ఒక్కరేనని, ఆ పారలౌకిక తండ్రే జ్ఞానసాగరుడని కూడా మీకు తెలుసు. లౌకిక తండ్రినెప్పుడూ జ్ఞానసాగరుడని అనరు. ఇక్కడ కూడా తండ్రే వచ్చి పిల్లలను మీకు తమ పరిచయాన్ని ఇస్తారు. ఇప్పుడు పాత ప్రపంచం అంతమవ్వనున్నదని, మనం 84 జన్మల చక్రం పూర్తి చేశామని మీకు తెలుసు. ఇప్పుడిక తిరిగి శాంతిధామం వయా సుఖధామంలోకి వెళ్లేందుకు మనం పురుషార్థం చేస్తున్నాము. శాంతిధామానికైతే తప్పకుండా వెళ్ళాలి. అక్కడ్నుండి మళ్లీ ఇక్కడకు తిరిగి రావాలి. మనుషులు ఈ విషయాల్లో తికమకపడి ఉన్నారు. ఎవరైనా మరణిస్తే వైకుంఠానికి వెళ్లారని భావిస్తారు. కాని వైకుంఠం ఎక్కడుంది? ఈ వైకుంఠమనే పేరైతే భారతవాసులకే తెలుసు. ఇతర ధర్మాల వారికి తెలియనే తెలియదు. కేవలం పేరు విన్నారు, చిత్రాలు చూశారు.
దేవతల మందిరాలు మొదలైన వాటిని ఎన్నో చూశారు. ఈ దిల్వాడా మందిరం ఉంది కదా, లక్షలాది కోట్లాది రూపాయలను ఖర్చు చేసి తయారు చేశారు. అలా తయారు చేస్తూనే ఉంటారు. దేవీ దేవతలను వైష్ణవులు అంటారు. వారు విష్ణు వంశావళి. వారు పవిత్రమైనవారు. సత్యుగాన్ని పావన ప్రపంచం అంటారు. ఇది పతిత ప్రపంచం. సత్యుగ వైభవాలు మొదలైనవేవి ఇక్కడుండవు. ఇక్కడైతే ధాన్యం మొదలైనవన్నీ తమోప్రధానంగా అయిపోతాయి. ఇక్కడి రుచులు కూడా తమోప్రధానమైనవే. కుమార్తెలు ధ్యానంలోకి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు మేము షూబీ రసాన్ని తాగి వచ్చాము, అది ఎంతో రుచిగా ఉంది అని అంటారు. ఇక్కడ కూడా మీ చేతి వంట తిన్నప్పుడు ఇది చాలా రుచిగా ఉంది అని అంటారు. ఎందుకంటే మీరు బాగా తయారు చేస్తారు. అందరూ తనివి తీరా తింటారు. అలాగని మీరు యోగంలో ఉంటూ తయారు చేస్తారు కాబట్టే రుచిగా ఉంటుంది అని కాదు. అలా కాదు. అది కూడా ఒక అభ్యాసమే. కొందరు భోజనం చాలా బాగా తయారు చేస్తారు. అక్కడైతే ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. అందుకే వాటిలో చాలా శక్తి ఉంటుంది. తమో ప్రధానంగా అవ్వడం వల్ల శక్తి తగ్గిపోతుంది. దానివల్ల రోగాలు, దుఃఖం మొదలైనవి కూడా కలుగుతూ ఉంటాయి. దీని పేరే దుఃఖధామం. సుఖధామంలో దుఃఖం యొక్క విషయమే ఉండదు. మనమందరము ఎంతటి సుఖంలోకి వెళ్తామంటే వాటిని స్వర్గ సుఖాలు అంటారు. కేవలం మీరు పవిత్రంగా అవ్వాలి. అది కూడా ఈ జన్మ కొరకే. తర్వాతేంటి అన్న దాని గురించి ఆలోచించకండి. ఇప్పుడైతే మీరు పవిత్రంగా అవ్వండి. అసలు మొదట ఈ మాట చెప్తుందెవరు అన్నది ఆలోచించండి. అనంతమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అనంతమైన తండ్రి నుండి సుఖవారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి కూడా పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. పిల్లలను మీరు ఎవరైతే పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారో వారికి లోపల ఈ ప్రపంచంలో మేమింకా కొద్ది రోజులు మాత్రమే ఉంటాము అన్నది ఉంటుంది. ఇది గవ్వతుల్యమైన శరీరం. ఆత్మ కూడా గవ్వతుల్యంగా అయిపోయింది. దీనిని వైరాగ్యం అంటారు. ఇప్పుడు పిల్లలను మీరు డ్రామాను తెలుసుకున్నారు. భక్తి మార్గం పాత్ర నడవాల్సిందే. అందరూ భక్తిలో ఉన్నారు. ఇందులో ద్వేషం యొక్క అవసరమేమీ లేదు. సన్యాసులు ద్వేషాన్ని కలిగిస్తారు. ఇంట్లో అందరూ దుఃఖితులుగా అయిపోతారు. వారు వెళ్లి కేవలం తమను తాము కాస్త సుఖవంతంగా చేసుకుంటారు. ముక్తిలోకైతే ఎవ్వరూ తిరిగి వెళ్లలేరు. ఎవరెవరైతే వచ్చారో వారిలో ఎవ్వరూ తిరిగి వెళ్లలేదు. అందరూ ఇక్కడే ఉన్నారు. ఒక్కరు కూడా నిర్వాణధామంలోకి లేక బ్రహ్మములోకి వెళ్లలేదు. వారు ఫలానా వారు బ్రహ్మంలో లీనమైపోయారు అని భావిస్తారు. ఇదంతా భక్తి మార్గపు శాస్త్రాల్లో ఉంది. తండ్రి అంటారు, ఈ శాస్త్రాలు మొదలైన వాటిలో ఏదైతే ఉందో అదంతా భక్తి మార్గానికి చెందింది. పిల్లలను మీకిప్పుడు జ్ఞానం లభిస్తుంది. అందుకే మీరు ఏమీ చదవాల్సిన అవసరం లేదు. కాని కొందరు ఎలాంటి వారున్నారంటే వారికి నవలలు మొదలైనవి చదివే అలవాటు ఉంటుంది. జ్ఞానమైతే పూర్తిగా లేదు. వారిని కోడి వంటి జ్ఞాని అని అంటారు. కోడి వలె ఇతరులను లేపుతూ స్వయం మాత్రం అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉంటారు. రాత్రి నవలలు చదివి నిద్రించినట్లయితే వారి గతేమవుతుంది? ఇక్కడైతే తండ్రి అంటారు, మీరేదైతే చదివారో దాన్నంతటినీ మర్చిపోండి. ఈ ఆత్మిక చదువులో నిమగ్నమైపోండి. ఇక్కడైతే భగవంతుడు చదివిస్తున్నారు. దీని ద్వారా మీరు 21 జన్మల కొరకు దేవతలుగా అయిపోతారు. ఇప్పటి వరకు ఏదైతే చదివారో దాన్నంతటినీ మర్చిపోవాల్సి ఉంటుంది. పూర్తిగా బాల్యంలోకి వెళ్ళిపోండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ కనులతో చూస్తున్నా కాని చూస్తూ కూడా చూడకుండా ఉండండి. మీకు దివ్య దృష్టి, దివ్య బుద్ధి లభించాయి. కావున ఇదంతా పాత ప్రపంచమని అర్థం చేసుకున్నారు. ఇది అంతమవ్వనున్నది.
వీరంతా శ్మశాన యోగ్యులుగా ఉన్నారు. వీరిపై ఏం మనసు పెట్టుకుంటారు? ఇప్పుడు స్వర్గవాసులుగా అవ్వాలి. మీరిప్పుడు శ్మశానం మరియు సత్యుగం ఈ రెండింటికి మధ్యలో కూర్చున్నారు. సత్యుగం ఇప్పుడు తయారవుతుంది. ఇప్పుడు పాత ప్రపంచంలో కూర్చుని ఉన్నారు. కాని మధ్యలో బుద్ధియోగం అటువైపుకు వెళ్ళిపోయింది. మీరు కొత్త ప్రపంచం కొరకే పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు పురుషోత్తములుగా అయ్యేందుకు మధ్యలో కూర్చున్నారు. ఈ పురుషోత్తమ సంగమయుగం గురించి కూడా ఎవరికీ తెలియదు. పురుషోత్తమ మాసం, పురుషోత్తమ సంవత్సరం యొక్క అర్థం కూడా అర్థం చేసుకోరు. పురుషోత్తమ సంగమయుగానికి చాలా కొద్ది సమయమే లభించింది. యూనివర్సిటీలోకి ఆలస్యంగా వస్తే ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. స్మృతి ఎంతో కష్టంగా నిలుస్తుంది. మాయ విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ పాత ప్రపంచం అంతమవ్వనున్నది. తండ్రి ఇక్కడ కూర్చుని ఉన్నా, చూస్తూ ఉన్నా, ఇదంతా ఇక అంతమవ్వనున్నది, ఏదీ మిగల్దు అని వారి బుద్ధిలో ఉంది. ఇది పాత ప్రపంచం. దీనిపై వైరాగ్యం కలుగుతుంది. శరీరధారులందరూ కూడా పాతవారే. శరీరము పాతదిగా తమోప్రధానంగా ఉంది, ఆత్మ కూడా తమోప్రధానంగా ఉంది. అటువంటి దాన్ని మనం చూసేం చేస్తాము? ఇదేది ఉండేది లేదు. వీటిపై ప్రీతి లేదు. పిల్లల్లో కూడా ఎవరైతే తండ్రిని బాగా స్మృతి చేస్తారో మరియు సేవ చేస్తారో వారితోనే తండ్రి హృదయం కూడా జోడించబడుతుంది. వాస్తవానికి అందరూ పిల్లలే. ఎంత లెక్కలేనంతమంది పిల్లలున్నారు. అందరూ వారిని చూడరు కూడా. ప్రజాపిత బ్రహ్మ గురించైతే తెలియని కూడా తెలియదు. ప్రజాపిత బ్రహ్మ అనే పేరునైతే విన్నారు కాని వారి ద్వారా ఏం లభిస్తుంది అన్నది ఏమాత్రం తెలియదు. బ్రహ్మ మందిరముంది, గెడ్డమున్నవారిగా చూపించారు. కాని వారినెవరూ స్మృతి చేయరు. ఎందుకంటే వారి నుండి వారసత్వం లభించేది లేదు. ఆత్మలకు ఒకటేమో లౌకిక తండ్రి నుండి, ఇంకొకటి పారలౌకిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ప్రజాపిత బ్రహ్మ గురించైతే ఎవరికీ తెలియనే తెలియదు. ఇది అద్భుతం. తండ్రి అయ్యుండి కూడా వారసత్వాన్ని ఇవ్వకపోతే మరి వారు అలౌకికమైనట్లే కదా. వారసత్వం హద్దులోనిది మరియు అనంతమైనది ఉంటుంది. మధ్యలో ఇంకే వారసత్వము ఉండదు. ప్రజాపిత అని అన్నా కాని వారసత్వం అంటూ ఏదీ లేదు. ఈ అలౌకిక తండ్రికి కూడా పారలౌకిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. కావున వారెలా ఇస్తారు? పారలౌకిక తండ్రి ఇతని ద్వారా ఇస్తారు. వీరు రథము. వీరినేం స్మృతి చేస్తారు? వీరు స్వయం కూడా ఆ తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. వీళ్ళు ఈ బ్రహ్మనే పరమాత్మగా భావిస్తున్నారు అని మనుషులు మన గురించి అనుకుంటారు. కాని మనకు వీరి నుండి వారసత్వం లభించదు. వారసత్వమైతే శివబాబా నుండే లభిస్తుంది. వీరు మధ్యలో మధ్యవర్తి రూపంలో ఉన్నారు. వీరు కూడా మన వంటి విద్యార్థియే. ఇందులో భయపడే విషయమేదీ లేదు. తండ్రి అంటారు, ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉంది. మీరు యోగ బలం ద్వారా సతో ప్రధానంగా అవ్వాలి. లౌకిక తండ్రి నుండి హద్దులోని వారసత్వం లభిస్తుంది. మీరిప్పుడు మీ బుద్ధిని అనంతంలో జోడించాలి. తండ్రి అంటారు, ఒక్క తండ్రి నుండి తప్ప ఇంకెవ్వరి నుండి ఏమీ లభించేది లేదు. దేవతలైనా కాని ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. లౌకిక తండ్రి నుండి వారసత్వమైతే తప్పకుండా లభిస్తుంది. మరి ఈ లక్ష్మీనారాయణల నుండి మీరేం కోరుకుంటున్నారు? వీరు అమరులని, ఎప్పుడు మరణించరని, తమో ప్రధానంగా అవ్వరని వారు భావిస్తారు. కాని మీకు తెలుసు, ఎవరైతే సతో ప్రధానంగా ఉండేవారో వారే తమో ప్రధానతలోకి వస్తారు. శ్రీకృష్ణుణ్ణి లక్ష్మీనారాయణల కన్నా కూడా ఉన్నతునిగా భావిస్తారు. ఎందుకంటే ఎంతైనా వారైతే వివాహం చేసుకున్నారు. శ్రీకృష్ణుడైతే జన్మ నుండే పవిత్రంగా ఉన్నారు. అందుకే శ్రీకృష్ణునికి ఎంతో మహిమ ఉంది.
ఊయలలో కూడా శ్రీకృష్ణుణ్ణే ఊపుతారు, జయంతి కూడా శ్రీకృష్ణునిదే జరుపుతారు. లక్ష్మీనారాయణలది ఎందుకు జరపరు? జ్ఞానం లేని కారణంగా శ్రీకృష్ణుణ్ణి ద్వాపరంలోకి తీసుకువెళ్లారు, గీతాజ్ఞానాన్ని ద్వాపరయుగంలో ఇచ్చారు అని అంటారు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం ఎంత కఠినము? జ్ఞానమైతే పరంపరగా నడుస్తూ వస్తుంది అని అంటారు, కాని పరంపర కూడా ఎప్పటినుండి? ఇదెవ్వరికీ తెలీదు. పూజ ఎప్పటి నుండి ప్రారంభమైంది అన్నది కూడా తెలీదు. అందుకే రచయిత మరియు సృష్టి ఆది మధ్యాంతాలను గురించి మాకు తెలీదు అని అంటారు. కల్పం యొక్క ఆయువు లక్షల సంవత్సరాలు అని అనడంతో వారిక పరంపర అనేస్తారు. తిథి, తారీఖు మొదలైనవేవీ తెలియవు. లక్ష్మీనారాయణల జన్మదినాన్ని జరుపుకోరు. దీనిని అజ్ఞానాంధకారం అని అంటారు. మీలో కూడా కొందరికి విషయాల గురించి యథార్థంగా తెలీదు. అందుకే మహారథులు, గుర్రపు స్వారీవారు మరియు పాదచారులు అని అనడం జరుగుతుంది. ఏనుగును మొసలి తినేసింది. మొసళ్ళు పెద్దగా ఉంటాయి, ఒక్కసారిగా మింగేస్తాయి. సర్పం కప్పును మింగినట్లుగా మింగేస్తాయి. భగవంతుణ్ణి తోట యజమాని, తోటమాలి, నావికుడు అని ఎందుకంటారు? ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. తండ్రి వచ్చి విషయసాగరం నుండి ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. అందుకే నా నావను తీరానికి చేర్చండి అని అంటారు. మనం ఏ విధంగా ఆవలి తీరానికి వెళ్తున్నాము అన్నది మీక్కూడా ఇప్పుడు తెలిసింది. బాబా మనల్ని క్షీరసాగరంలోకి తీసుకువెళ్తారు. అక్కడ దుఃఖం, బాధ యొక్క విషయమేమీ లేదు. మీరీ విషయాలను విని ఇతరులకు కూడా ఏమని చెప్తారంటే, నావను తీరానికి చేర్చే నావికుడు చెప్తున్నారు, ఓ పిల్లలు, మీరందరూ స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు మొదట క్షీరసాగరంలో ఉండేవారు, ఇప్పుడు విషయసాగరంలోకి వచ్చి చేరుకున్నారు. ఇంతకుముందు మీరు దేవతలుగా ఉండేవారు. స్వర్గం ప్రపంచంలోని అద్భుతం. మొత్తం ప్రపంచమంతటిలోని ఆత్మిక అద్భుతం స్వర్గమే. ఆ పేరు వినడంతోటే సంతోషం కలుగుతుంది. స్వర్గంలో మీరుంటారు. ఇక్కడ 7 అద్భుతాలను చూపిస్తారు. తాజ్మహల్ను కూడా అద్భుతమని అంటారు, కాని అందులో నివసించేదైతే లేదు. మీరైతే ప్రపంచ అద్భుతానికి యజమానులుగా అవుతారు. మీరు నివసించేందుకు తండ్రి ఎంత అద్భుతమైన వైకుంఠాన్ని తయారు చేశారు. 21 జన్మల కొరకు పదంపతులుగా అవుతారు. కావున పిల్లలైన మీకు ఎంతటి సంతోషముండాలి. మనం ఆవలి తీరానికి వెళ్తున్నాము. అనేకసార్లు పిల్లలైన మీరు స్వర్గంలోకి వెళ్లి ఉంటారు. ఈ చక్రంలో మీరు తిరుగుతూనే ఉంటారు. పురుషార్థం ఎలా చేయాలంటే, దాని ద్వారా మనం కొత్త ప్రపంచంలోకి మొట్టమొదటగా రావాలి. పాతింట్లోకి వెళ్లాలి అన్న ఆశ ఏమైనా ఉంటుందా? పురుషార్థం చేసి కొత్త ప్రపంచంలోకి వెళ్ళండి అని బాబా విశేషంగా చెప్తున్నారు. బాబా మనల్ని ప్రపంచ అద్భుతానికి యజమానులుగా చేస్తారు. మరి అటువంటి తండ్రిని మనమెందుకు స్మృతి చేయము? ఎంతగానో కష్టపడాలి. దీన్ని చూస్తూ కూడా చూడకండి. తండ్రి అంటారు, నేను చూస్తున్నా కాని నేను కొద్ది రోజుల యాత్రికుణ్ణే అన్న జ్ఞానం నాలో ఉంది. అలాగే మీరు కూడా ఇక్కడ పాత్రను అభినయించేందుకు వచ్చారు. అందుకే దీని నుండి మమకారాన్ని తొలగించి వేయండి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఆత్మిక చదువులో సదా బిజీగా ఉండాలి. ఎప్పుడూ నవలలు మొదలైనవి చదివే అశుద్ధమైన అలవాటు చేసుకోకూడదు. ఇప్పటి వరకు ఏదైతే చదివారో దాన్ని మరచి తండ్రిని స్మృతి చేయాలి. రెండవ పాయింట్, ఈ పాత ప్రపంచంలో స్వయాన్ని అతిథిగా భావిస్తూ ఉండాలి. దీనిపై ప్రీతిని ఉంచుకోకూడదు. దీనిని చూస్తూ కూడా చూడకూడదు. వరదానము, ధైర్యం మరియు ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలతో
ఎగిరే కళలో ఎగిరే తీవ్ర పురుషార్థి భవ. ఎగిరే కళకు 2 రెక్కలున్నాయి, ధైర్యం మరియు ఉల్లాస ఉత్సాహాలు. ఏ కార్యంలోనైనా సఫలతను పొందేందుకు ధైర్యం మరియు ఉల్లాస ఉత్సాహాలు ఎంతో తప్పనిసరి. ఎక్కడైతే ఉల్లాస ఉత్సాహాలుండవో అక్కడ అలసట ఉంటుంది, మరియు అలసిపోయిన వారు ఎప్పుడూ సఫలతను పొందరు. వర్తమాన సమయమనుసారంగా ఎగిరే కళ లేకుండా గమ్యానికి చేరుకోలేరు. ఎందుకంటే పురుషార్థం 1 జన్మది, కాని ప్రాప్తి 21 జన్మలకే కాదు, మొత్తం కల్పానికి సంబంధించింది. కావున ఎప్పుడైతే సమయం యొక్క విలువ స్మృతిలో ఉంటుందో అప్పుడు పురుషార్థం స్వతహాగానే తీవ్రగతితో కూడిందిగా అవుతుంది. స్లోగన్: సర్వుల మనోకామనలను పూర్తి చేసేవారే కామధేనువు. ఓం శాంతి.